హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఫ్ ఆఫ్ ఏసీపీ విక్రమ్. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక బిజీ సిగ్నల్ అది. ఎండ దంచి కొడుతుంది. ట్రాఫిక్ జామ్ తో జనాల హారన్లు కొడుతూ విసుక్కుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో సిగ్నల్ మధ్యలో ఉన్న డివైడర్ మీద నిలబడి స్మార్ట్ ఫోన్ పట్టుకుని ఒక కుర్రాడు సీరియస్ గా కౌంట్ డౌన్ ఇస్తున్నాడు. 3, 2, 1 యాక్షన్. అక్షు వెంటనే పింక్ కలర్ టాప్ జీన్స్ వేసుకున్న ఒక 20 ఏళ్ల అమ్మాయి జూలపాలు ఎగురుతుండగా చేతిలో ఐస్ క్రీమ్ కప్పు పట్టుకొని రోడ్డు మధ్యలోకి దూకింది. ఆ అమ్మాయి మన కథానాయకి అక్షు. ఊళ్ళో వాళ్ళందరికీ ఆమె ఓ పెద్ద తింగర్ పిల్ల. కానీ సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ రీల్స్ స్టార్. ఈ రోజు ఆమె చేస్తున్న ప్రాంక్ వీడియో ఏంటంటే, రోడ్డు మీద వెళ్ళిన అపరిచితుల బైక్ వెనకాల సడన్ గా ఎక్కేసి ఐస్ క్రీమ్ తినిపించడం. అక్షరగా అల్లరిగా రోడ్డు మీద నడుస్తూ, హాయ్ గాయ్స్, అక్షర, ఈ రోజు మన ఈ క్రేజీ ప్రాంక్ ఛాలెంజ్ ఏంటో తెలుసుగా. అటుగా వచ్చే ఏ కారునైనా ఆపి వాళ్ళ ముందే కార్ బోనెట్ మీద ఎక్కి డాన్స్ చేయాలి. లెట్స్ డూ ఇట్ అంటూ కెమెరా వైపు చూసి కన్నుగిట్టింది. అదే సమయంలో దూరం నుండి సైరన్ ఊదకుండా చాలా సైలెంట్ గా ఒక లగ్జరీ బ్లాక్ కలర్ స్కార్పియో కారు సిగ్నల్ వైపు వస్తుంది. కారు విండో షీల్డ్ వెనకాల పోలీస్ అని గంభీరంగా రాసి ఉంది. కారు బ్యాక్ సీట్ లో పర్ఫెక్ట్ గా ఐరన్ చేసిన కాకి యూనిఫామ్, భుజాల మీద మెరుస్తున్న ఏసీపీ స్టార్స్, కంటికి నల్లటి రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని కూర్చొని ఉన్నాడు ఏసీపీ విక్రమ్. సిన్సియారిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన పోలీస్ స్టేషన్ లో అడుగు పెడితేనే క్రిమినల్స్ కి ప్యాంటు తడిసిపోవాల్సిందే. ముఖంలో అస్సలు నవ్వుండదు. రూల్స్ అంటే రూల్సే. సార్, ముందు ఎవరో అమ్మాయి రోడ్డు మధ్యలో రీల్స్ చేస్తూ ట్రాఫిక్ ఆపేస్తుంది సార్ అన్నాడు డ్రైవర్ కానిస్టేబుల్ సుబ్బు. విక్రమ్ మెల్లగా కళ్ళద్దాలు దించి ముఖం పైకెత్తాడు. ఆయన కారు సరిగ్గా సిగ్నల్ దగ్గరకు రాగానే అక్షర కారుకు అడ్డంగా వచ్చి నిలబడింది. కారు బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా ఆగింది. సుబ్బు కారు గ్లాస్ దించి, హే అమ్మాయి, పక్కకు తప్పుకో, పోలీస్ కార్ అని కనిపించడం లేదా అని అరిచాడు. కానీ అక్షర ఆ బోర్డుని అస్సలు గమనించలేదు. పైగా కెమెరా చూపిస్తూ, అబ్బా కాస్త కోపంగా చూడకండి, స్మైల్ ప్లీజ్ అని టాస్క్ గుర్తుందిగా ఫ్రెండ్స్ అంటూ ఒక్క దూకన కార్ బ్యానెట్ మీదకు ఎక్కి కూర్చుంది. కూర్చోవడమే కాకుండా చేతిలో ఉన్న వెన్నెల ఐస్ క్రీమ్ ని కారు విండో షీల్డ్ మీద స్మైలీ బొమ్మలాగా గీసి డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఆ సీన్ చూసి కానిస్టేబుల్ సుబ్బు గుండె ఆగిపోయినంత పనైంది. అమ్మో, ఈ పిల్లకి చావు మూడింది. ఏసీపీ సార్ కారు మీద ఐస్ క్రీమ్ పూస్తుందా అని వెనక్కి చూశారు. విక్రమ్ కళ్ళల్లో కోపం నరాలకి పాకింది. ఆయన కారు డోర్ తెరుచుకొని గంభీరంగా బయటకు దిగాడు. 6 అడుగుల కటౌట్, సింహం లాంటి నడక, కారెట్ బ్యానెట్ మీద డాన్స్ చేస్తున్న అక్షర సడన్ గా కారు దిగిన విక్రమ్ ని చూసింది. కాకి యూనిఫామ్, ఆ పవర్ఫుల్ లుక్స్ చూడగానే ఆమె నోరు తెరిచి మనసులో, అబ్బా ఏందిరా నాయనో, ఈ పోలీసర్ కట్అవుట్ హాలీవుడ్ హీరోలా ఉంది, ఐఎమ్ ఫ్లాట్ అని అనుకుని అతనే చూస్తుండిపోతే విక్రమ్ కార్ బ్యానెట్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా బ్యానెట్ మీద చేత్తో గట్టిగా చరిచాడు. ఆ శబ్దానికి అక్షర ఉలిక్కిపడింది. దిగు అన్నాడు విక్రమ్. వాయిస్ లో బేస్ వణుకు పుట్టించేలా ఉంది. సార్, అది ప్రాంక్ వీడియో సార్ అంటూ అక్షర మెల్లగా బ్యానెట్ దిగింది. ప్రాంకా? పబ్లిక్ రోడ్డు మీద ట్రాఫిక్ ని జామ్ చేస్తూ డ్యూటీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ కారు మీద ఐస్ క్రీమ్ పూస్తూ ప్రాంక్ అంటావా? నీకు బుద్ధుందా అసలు అంటూ విక్రమ్ గర్జించాడు. అయ్యో సార్, పోలీస్ కారు అని తెలియక చేశాను సార్. అయినా ఐస్ క్రీమ్ స్మైలీ బాగుంది కదా సార్, మీ ముఖం కూడా అలానే సీరియస్ గా పెట్టకుండా కాస్త నవ్వొచ్చు కదా అంది. అక్షర ఏమాత్రం భయం లేకుండా అమాయకంగా ఆ మాట వినగానే విక్రమ్ కి పిచ్చెక్కిపోయినంత పనైంది. సుబ్బు, వీళ్ళిద్దరిని, ఆ కెమెరా ఫోన్ ని కూడా వెంటనే జీప్ లో తోసే పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి ఐస్ క్రీమ్ ట్రీట్ ఎలా ఉంటుందో
చూపిద్దాము అని ఆర్డర్ వేశాడు. సార్ ప్లీజ్ సార్, నా ఫోన్ వదిలేయండి సార్, నన్ను పట్టుకున్న పర్వాలేదు, అందులో ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు అని అక్షర అరుస్తున్నా వినకుండా సుబ్బు ఆమె ఫ్రెండ్స్ ని జీప్ వెనకాల కూర్చోబెట్టాడు. విక్రమ్ కారెక్కి స్టేషన్ కి పోని అన్నాడు చాలా సీరియస్ గా. కానీ ఆయన మనసులో ఈ తింగర్ పిల్ల పోలీస్ అని తెలిసినా భయం లేకుండా ముఖం మీద జోకులు వేస్తుంది అన్న ఆలోచన ఒక్క క్షణం మెరిసింది. పోలీస్ స్టేషన్ లో బెంచ్ మీద కూర్చున్న అక్షర అస్సలు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు లేదు. ఏదో 5 స్టార్ హోటల్ లాంచ్ లో కూర్చున్నట్టుగా చాలా రాయల్ గా కాలు మీద కాలు వేసుకొని ఐఫోన్ చూస్తూ చుట్టూ చూస్తుంది. పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్ కార్తిక్ మాత్రం భయంతో వణికిపోతున్నాడు. అక్షు ప్లీజ్ ఆపవే, నీ కూల్ బిల్డప్. ఆయన నార్మల్ పోలీస్ కాదు, సిటీ ఏసీపీ విక్రమ్ అంట. తప్పు చేస్తే ఎంతటి వాడినైనా లోపల వేస్తాడంట. మీ నాన్నగారు ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, కానీ ఇక్కడ కాకి రూల్స్ నడుస్తాయే అని గుసగుసలాడాడు కార్తిక్. నువ్వు పెద్ద పిరికి వాడివిరా. కార్తిక్, మన ఆర్కెట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లీగల్ టీం ఒక్క ఫోన్ కొడితే చాలు, ఈ స్టేషన్ మొత్తం అటెన్షన్ లో నిలబడుతుంది. అయినా ఏసీపీ సార్ కోపంగా ఉంటేనే కదా హాట్ గా ఉన్నాడు చూడు. ఆ కటింగ్, ఆ కాకి యూనిఫామ్, అచ్చం సింగం సినిమాలో హీరో సూర్యలా లేడు అంటూ అక్షర తన గడ్డం మీద చేయి వేసుకుని గ్లాస్ క్యాబిన్ లోపల కూర్చొని సీరియస్ గా ఫైల్స్ చూస్తున్న విక్రమ్ వైపు సైట్ కొట్టడం మొదలు పెట్టింది. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ ఫైల్ పక్కన పెట్టి బయటకు వచ్చాడు. ఆయన నడుచుకుంటూ వస్తుంటే స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ అందరూ అటెన్షన్ లో నిలబడ్డారు. విక్రమ్ నేరుగా అక్షర ముందు నిలబడ్డాడు. ఏంటి ఇంకా నవ్వులాటగానే ఉందా నీ పేరు అని అడిగాడు విక్రమ్. గంభీర. అక్షర సార్, ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత రామకృష్ణ గారి ఏకైక కుమార్తెను. ముద్దుగా అక్షయ్ అని పిలుస్తారు. ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు సార్. కావాలంటే మీతో ఒక సెల్ఫీ దిగి ట్యాగ్ చేయనా, మీ ఫాలోయింగ్ కూడా క్రేజీగా పెరుగుతుంది అంది అక్షర చాలా రాయల్ గా, అంతే ఉత్సాహంగా. విక్రమ్ టేబుల్ మీద గట్టిగా చేత్తో కొట్టాడు. స్టాప్ ఇట్. నీ వెనకాల ఎంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యం ఉన్న, ఎంత డబ్బున్నా, ఇది పోలీస్ స్టేషన్. పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కారును డ్యామేజ్ చేసినందుకు నీ మీద ఏ ఏ కేసులు పెట్టొచ్చో తెలుసా అని క్లాస్ పీకడం స్టార్ట్ చేశాడు. అయ్యో, మీ కారు విండ్షీల్డ్ మీద కాస్త ఐస్ క్రీమ్ రాస్తే కారు డ్యామేజ్ అయిపోతుందా సార్? కావాలంటే మీ కారు కంటే 10 రెట్లు ఎక్కువ ఖరీదైన కొత్త లగ్జరీ కారు ఇప్పుడే ఆర్డర్ ఇచ్చి పంపిస్తాను. అయినా నేను కావాలని చేయలేదు. మిమ్మల్ని చూసాక నా మైండ్ బ్లాక్ అయ్యి షేక్ అయిపోయింది. ఆల్మోస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ టైప్ అనమాట అని అక్షర కళ్ళు తిప్పుతూ అనేసరికి పక్కనే నిలబడిన కానిస్టేబుల్ సుబ్బు నోరు వెళ్ళబెట్టాడు. విక్రమ్ కి మతిపోయినంత పనైంది. పెద్ద పెద్ద క్రిమినల్స్ సైతం వణికిపోయే తన గంభీరమైన వాయిస్ ని విని ఈ పిల్లేంటి రివర్స్ లో తనకు లైన్ వేస్తుంది. సుబ్బు, వీళ్ళ ఫాదర్ రామకృష్ణ గారికి ఫోన్ చేయి, వెంటనే స్టేషన్ కి రమ్మని చెప్పు. డబ్బు పొగరుతో రోడ్ల మీద పడి ఇలానే రచ్చ చేస్తున్నారు అని విక్రమ్ విసుగ్గా చెప్పి తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు. కానీ సీన్ కట్ చేస్తే 10 నిమిషాలనే స్టేషన్ బయట 3 బ్లాక్ కలర్ బెంచ్ కార్లు వచ్చాగాయి. అందులో నుంచి సూట్ వేసుకున్న రామకృష్ణ గారు, అక్షర తండ్రి, ఆయనతో పాటు 4 పర్సనల్ లాయర్లు దిగారు. రామకృష్ణ గారు కంగారుగా విక్రమ్ రూమ్ లోకి వెళ్ళి, సార్, ఐఎమ్ రామకృష్ణ, క్షమించండి సార్, నా కూతురు కాస్త అల్లరి ఎక్కువ, తల్లి లేక అల్లరిగా పెరిగింది, తెలియక తప్పు చేసింది అని చాలా మర్యాదగా మాట్లాడారు. ఆయన వెనకాల ఉన్న లాయర్లు అప్పుడే బెయిల్ పేపర్లు కూడా సిద్ధం చేసేశారు. విక్రమ్ రామకృష్ణ గారి పొజిషన్, వయసుకు రెస్పెక్ట్ ఇస్తూ, చూడండి సార్, మీ అమ్మాయి అల్లరి వేరు, ఇల్లీగల్ పనులు వేరు. డబ్బుంది కదా అని రోడ్ల మీద రీల్స్ చేస్తూ ట్రాఫిక్ కాపడం కరెక్ట్ కాదు. ఈసారికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా.
అని చెప్పి బయటికి పంపించేశాడు. స్టేషన్ నుండి బయటకు వస్తూ అక్షర వెనక్కి తిరిగి విక్రమ్ క్యాబిన్ వైపు చూసింది. విక్రమ్ కూడా కళ్ళద్దాల వెనుక నుండి ఆమె వైపే చూస్తున్నాడు. అక్షర ఆయనకు బై చెప్తున్నట్లుగా గాల్లో చేత్తో ఇస్తూ టాటా చెప్పి నవ్వింది. విక్రమ్ తల పట్టుకొని కుర్చీలో వెనక్కి వాలాడు. అసలేంటి ఈ పిల్ల? అంత పెద్ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా అస్సలు ఈగో లేకుండా అంత తింగరగా నవ్వుతుంది అని నిట్టూర్చాడు. రాత్రి 10 అలసిపోయి ఇంటికి వచ్చాడు. షూస్ విప్పి సోఫాలో కూర్చుంటేనే వెనక్కి లాక్కుని రిలాక్స్ అవ్వడానికి ట్రై చేశాడు. కానీ మైండ్ లో మాత్రం ఇంకా తెంగిరపిల్ల అక్షరం ముఖమే తిరుగుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉండి కూడా అసలే తనకి లైన్ వేస్తూ గాల్లో కిస్సులు ఇచ్చిన ధైర్యానికి ఆయన లోపల ఎక్కడో చిన్న చిరునవ్వు వచ్చింది. కానీ వెంటనే ముఖం గంభీరంగా మార్చుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆయన నానమ్మ సావిత్రి గారు చేతిలో వేడివేడి కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చారు. ఎప్పుడూ లోకం మీద కోపంతో రగిలిపోయే నా మనవడు ఈ రోజు ఏంటో ఆలోచనలో ఉన్నాడు అంది సావిత్రమ్మ గారు కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ. ఏం లేదు నానమ్మ, డ్యూటీ స్ట్రెస్ అంతే అని కాఫీ అందుకున్నాడు విక్రమ్. సర్లే కానీ నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. నీ పెళ్లి సంబంధం ఖాయం చేసేసాను అంది సావిత్రమ్మ గారు చాలా క్యాజువల్ గా. ఆ మాట వినగానే విక్రమ్ తాగే కాఫీ కాస్త గొంతు కడ్డుపడి గట్టిగా దక్కాడు. నానమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆయన ఈ సంబంధం నేను చూసింది కాదు. మీ తాతగారు మీ అమ్మ నాన్న బ్రతికున్నప్పుడు ఆయన ప్రాణ స్నేహితుడు రామకృష్ణతో కలిసి అనుకున్న మాట ఇది. అప్పట్లోనే మన రెండు కుటుంబాల మధ్య మాట అనుకున్నాం. ఈ రోజు రామకృష్ణ స్వయంగా నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ ఏకైక కుమార్తెను మన ఇంటికి కోడలిగా పంపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంది. రామకృష్ణ అన్న పేరు వినగానే విక్రమ్ మైండ్ లో చిన్న లైట్ వెలిగింది. రామకృష్ణ అంటే ఈ ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత రామకృష్ణనా అని అడిగాడు కంగారుగా. అవును ఆయనే. నీకు తెలుసా ఏంటి అంది సావిత్రమ్మ గారు ఆశ్చర్యంగా. ఆయనే నీకు తెలుసా ఏంటి అంది సావిత్రమ్మ గారు ఆశ్చర్యంగా. అంటే ఆయన కూతురు ఆ అక్షరాన? విక్రమ్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు అక్షరనే. చాలా పద్ధతి అయిన పిల్ల, మహాలక్ష్మి లాంటిదంట. రామకృష్ణ గారు చెప్తుంటే విన్నాను. రేపు ఉదయం వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. నువ్వు ఇంట్లోనే ఉండాలి. డ్యూటీ గ్యూటీ అని వెళ్తే ఊరుకోను అని సావిత్రమ్మ గారు ఆర్డర్ వేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. విక్రమ్ అక్కడే సోఫాలో నిలబడిపోయారు. మహాలక్ష్మి లాంటి పిల్ల, పద్ధతైన పిల్ల. ఆ రామకృష్ణ గారు తన కూతురు గురించి ఎంత పెద్ద అబద్ధం చెప్పారు. రోడ్డు మీద కార్లో బ్యానెట్ ఎక్కి ఐస్ క్రీములతో బొమ్మలు గీసి ఆ తింకర్ పిల్లేంటి మన ఇంటికి కోడలుగా రావడం ఏంటి అని తల పట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు విక్రమ్ ఇంటి ముందర రామకృష్ణ గారి లగ్జరీ బెంచ్ కారు వచ్చి ఆగింది. కారు వెనుక డోర్ తెరుచుకొని పట్టు లంగా ఓని వేసుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని చాలా ట్రెడిషనల్గా అమాయకంగా కారు దిగింది అక్షర. కానీ కంటికి మాత్రమే నల్లటి రేబాన్ గ్లాసెస్ ఉన్నాయి. హాల్లో కూర్చొని ఉన్న విక్రమ్ అక్షర ఎంట్రీ ఇవ్వగానే సోఫాలో నుంచి లేచి నిలబడ్డాడు. అక్షర లోపలికి నడుచుకుంటూ వస్తూ మెల్లగా కళ్ళద్దాలు దించి విక్రమ్ వైపు చూసింది. ఆయనను కాకి యూనిఫామ్లో కాకుండా వైట్ షర్ట్లో చూసేసరికి ఆమె గుండె జారి గల్లంతయింది. ముఖంలో కొంటె నవ్వును దాచుకుంటూ హాయ్ పోలీస్ మన్మధుడు అని ఆనందంగా అనుకుంటూ నమస్తే సార్, సారీ నమస్తే బావిగారు అని సైలెంట్గా సైడ్ కొట్టింది. ఆ దెబ్బకు విక్రమ్ ముఖం రంగులు మారింది. అక్షర నోటు వెంబడి బావగారు అన్న మాట వినగానే విక్రమ్ గుండెల్లో ఒక్కసారిగా డ్రమ్స్ మోగుతాయి. నిన్న స్టేషన్లో బెంచ్ కార్ల బిల్డప్తో ఐఫోన్ చేతిలో పట్టుకొని తింగరి రీల్స్ చేసిన పిల్లేనా ఇప్పుడు ఇలా పట్టు
లంగా ఓని కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకొని సతీ సావిత్రిలాగా యాక్ట్ చేస్తుంది అని మైండ్ బ్లాక్ అయిపోయింది. సావిత్రమ్మ గారు అక్షరను చూడగానే మురిసిపోతూ దగ్గరికి తీసుకున్నారు. రామ్మ అక్షర, ఎంత బాగున్నావమ్మా, అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు. మీ నాన్న చెప్పింది నిజమే, చాలా పెద్దదైన పిల్లవి అని మెచ్చుకుంటూ ఉంటే అక్షర విక్రమ్ వైపు చూసి కళ్ళు తిప్పుతూ దొంగ నవ్వింది. విక్రమ్ మనసులో, ఈమె పద్ధత నానమ్మ, నీకు ఈ పిల్ల అసలు రంగు తెలీదు అని లోపలే రగిలిపోతున్నాడు. అందరూ హాల్లో కూర్చొని కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు. రామకృష్ణ గారు విక్రమ్ని చూసి, ఏంటి విక్రమ్ బాబు, నిన్న స్టేషన్లో మా అమ్మాయి చేసిన అల్లరికి ఏమీ అనుకోలేదు కదా, దానికి కొంచెం అల్లరి ఎక్కువ, కానీ మనసు చాలా మంచిది. నిజానికి నిన్న చూసిన వెంటనే గుర్తుపట్టాను, కానీ నా కూతురు చేసిన పనికి చెప్పలేదు. ఒక విధంగా చెప్పాలంటే మీ నాన్న చేసిన సహాయం వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాం అన్నారు నవ్వుతూ. పర్లేదు అంకుల్, లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకున్నంత వరకు ఏ అల్లరైనా పర్లేదు అన్నాడు విక్రమ్ కావాలనే అక్షర వైపు సీరియస్గా చూస్తూ. సరే, పిల్లలిద్దరూ కాసేపు పర్సనల్గా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అంది సావిత్రమ్మ గారు. అవును అక్షు, వెళ్ళు బావతో మాట్లాడు అని రామకృష్ణ గారు చెప్పడంతో అక్షర వెంటనే లేచి విక్రమ్ వెనకాలే ఆయన రూమ్ వైపు నడిచింది. విక్రమ్ రూమ్ లోపలికి రాగానే అక్షర ఒక్కసారిగా తలుపు వేసి లాక్ చేసేసింది. ఆ వెంటనే తలలో ఉన్న మల్లెపూలను కాస్త సరిచేసుకుంటూ చాలా ఫ్రీగా విక్రమ్ బెడ్ మీద రిలాక్స్గా కూర్చుండిపోయింది. విక్రమ్ రెండు చేతులు కట్టుకొని ఆమె ముందే నిలబడి, ఏంటి నీ యాక్టింగ్, నిన్న స్టేషన్లో అంత రచ్చ చేసి ఇక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు పద్ధతిగా బిల్డప్ ఇస్తున్నావు, అసలు నీ ప్లాన్ ఏంటి అని గద్దించాడు. అక్షర బెడ్ మీద నుంచి లేచి విక్రమ్కు చాలా దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. ఆయన కళ్ళల్లో కొంటిగా చూస్తూ, ప్లాన్ ఏముంది బావా, నేను స్టేషన్లో నిన్ను చూడగానే నా దిల్ దివానా అయిపోయింది. ఆ కాకి యూనిఫామ్లో కట్అవుట్ చూసి ఫ్లాట్ అయిపోయాను. ఇక నువ్వే నా మొగుడివి అని ఫిక్స్ అయిపోయా. ఇంటికి వెళ్ళాక మా నాన్న ఈ సంబంధం గురించి చెప్పగానే గాడ్ ఈజ్ గ్రేట్ అనుకున్నా. వెంటనే పట్టు చీర కట్టేసుకొని వచ్చేసా అంది నవ్వు చాలా క్యాజువల్గా. విక్రమ్ ఒక అడుగు వెనక్కి వేసి, నోరు ముయ్, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, అసలు అసలు కుదరదు. నా రూల్స్, నా లైఫ్ వేరు. నీలాంటి అల్లరి తింగరి పిల్ల నా పక్కన అస్సలు సెట్ అవ్వదు. ఇప్పుడే కిందకి వెళ్ళి నాకొద్దు అని మీ నాన్నతో చెప్పాయి అన్నాడు చాలా స్ట్రిక్ట్గా. నేను చెప్పను బావా, అయినా నువ్వు ఎంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అయితే అంత లవ్లీగా ఉంటావు. నువ్వు కోపంగా చూస్తుంటే నాకు ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు. నేను కిందకి వెళ్ళి ఈ పెళ్ళికి ఓకే అని చెప్పేస్తాను, చూస్తూ ఉండు. ఈ 6 అడుగుల ఏసీపీ విక్రమ్ని ఈ అల్లరి అక్షర ఎలా లొంగ తీసుకుంటుందో అంటూ కన్నుగూటింది. విక్రమ్ కోపంతో ఊగిపోతూ, నువ్వు చెప్పకపోతే నేనే చెప్తాను అంటూ తలుపు తీయబోయాడు. కానీ అక్షర వెంటనే ఆయన చేయి పట్టుకొని ఆపింది. ఆ స్పర్శకు విక్రమ్ గుండెల్లో ఏదో తెలియని కరెంటు పాకినట్టు అనిపించింది. ఆయన వెనక్కి తిరిగి చూసేసరికి అక్షర కళ్ళల్లో కొంటెతనంతో పాటు ఏదో తెలియని పట్టుదల కనిపించింది. అక్షర తన చేతిని అంత గట్టిగా పట్టుకునేసరికి విక్రమ్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఎంతోమంది క్రిమినల్స్ని ఒకే ఒక్క లుక్తో వణికించే ఏసీపీ విక్రమ్ 20 ఏళ్ల తింగరి పిల్ల స్పర్శకు ఎందుకో ఆ క్షణంలో వెనకడుగు వేశాడు. చెయ్యి వదులు అక్షర, ఐ సెట్ లీవ్ మై హ్యాండ్ అన్నాడు విక్రమ్ తన వాయిస్లో వీలైనంత గంభీరత్వాన్ని ప్రదర్శిస్తూ. అక్షర అసలు భయపడకుండా ఆయన చేతిని మరింత గట్టిగా పట్టుకొని ముఖాన్ని ఆయనకు చాలా దగ్గరగా తిప్పి, వదిలేందుక బావా ఈ చేతిని పట్టుకుంది, అసలు నువ్వు నా వైపు చూసి ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? పెళ్లి చూపులకి వచ్చిన ఏ అబ్బాయి అయినా
అమ్మాయిని చూసి మురిసిపోతాడు. కానీ నువ్వేంటి బావా, దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగలా అంతలా వణికిపోతున్నావు అని అల్లరిగా నవ్వింది. నాకు కంగారు లేదు, పాడు లేదు. నువ్వు నువ్వు ముందు అవతలకి జరుగు అని విక్రమ్ తన చేయిని వదిలించుకొని చకచక రూమ్ డోర్ తీసుకొని బయటకు నడిచాడు. అతని వెనకాలే అక్షర కూడా తన పట్టులంగాను కాస్త పైకి పెట్టుకొని కొంటెగా నవ్వుకుంటూ హాల్లోకి వచ్చింది. హాల్లో అప్పటికే రామకృష్ణ గారు, సావిత్రమ్మ గారు వీళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తున్నారు. విక్రమ్ ముఖం సీరియస్గా ఉండటం చూసి సావిత్రమ్మ గారు, ఏంట్రా విక్రమ్, మాట్లాడుకున్నారా? మా అక్షు నీకు నచ్చిందా అని అడిగింది. విక్రమ్ గొంతు సర్దుకొని రామకృష్ణ గారి వైపు చూస్తూ, అంకుల్, నన్ను నన్ను క్షమించండి. నేను ఈ పెళ్ళికి సిద్ధంగా లేను. నా ప్రొఫెషన్, నా డ్యూటీ టైమింగ్స్ వేరు. మీ అమ్మాయి చాలా పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుండి వచ్చింది. తను నాలాంటి పోలీసు ఆఫీసర్ పక్కన అడ్జస్ట్ అవ్వలేదు. అందుకే ఈ సంబంధం. బావ చెప్పేదంతా అబద్ధం నాన్న అంటూ అక్షర మధ్యలోనే దూకేసింది. రామకృష్ణ గారు ఆశ్చర్యంగా, ఏంటమ్మా అక్షు అని అడిగారు. అక్షర చాలా అమాయకంగా ముఖం పెట్టి సావిత్రమ్మ గారి పక్కన కూర్చొని ఆమె చేయి పట్టుకొని, నానమ్మ, బావకి నేనంటే చాలా బాగా నచ్చేశాను. కాకపోతే ఆయన డ్యూటీ బిజీ వల్ల నన్ను సరిగ్గా చూసుకోలేనేమో అని కంగారు పడుతున్నారు. నాకు అలాంటి కంగారు ఏమీ లేదు నానమ్మ. బావ కాకి యూనిఫామ్ వేసుకొని ఎంత బిజీగా ఉన్నా నేను ఆయన వెనకాలే ఉండి ఇల్లంతా సర్దేసుకుంటాను. నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని ఒకే ఒక్క దెబ్బతో విక్రమ్ చేసిన ప్లాన్ని మొత్తాన్ని తిప్పి కొట్టేసింది. రామకృష్ణ గారి నవ్వుతూ, చూసావా విక్రమ్ బాబు, నా కూతురు నీకు సపోర్ట్ చేస్తానంటుంది. ఇక నీకు అభ్యంతరం ఏముంది చెప్పు అన్నారు. సావిత్రమ్మ గారు కూడా సంతోషంతో ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. రామకృష్ణ వచ్చే వారమే ముహూర్తాలు ఉన్నాయి, వెంటనే నిశ్చితార్థం ఏర్పాట్లు చూద్దాం అని ఫిక్స్ చేసేశారు. విక్రమ్ షాక్తో అలానే నిలబడిపోయాడు. అక్షర మాత్రం విక్రమ్ వైపు చూసి, చూసావా బావా, అల్లరి అక్షర అనుకుంటే ఏదైనా సాధిస్తుంది అన్నట్టుగా కనుబొమ్మలు ఎగిరేసి సైగ చేసింది. నిశ్చితార్థం రోజులు చకచక గడిచిపోయాయి. రామకృష్ణ గారి హోదాకు తగ్గట్టుగా సిటీలోనే అతిపెద్ద 5 స్టార్ హోటల్లో అరేంజ్ చేశారు. బిజినెస్ సర్కిల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. విక్రమ్ కాస్ట్లీ సూట్ వేసుకొని చాలా గంభీరంగా స్టేజ్ మీద నిలబడి ఉండగా అక్షర మెరిసిపోయే డిజైనర్ లెహంగా వేసుకొని దేవకన్యల స్టేజ్ ఎక్కింది. రింగులు మార్చుకునే టైం వచ్చింది. విక్రమ్ అక్షర చేయి తీసి రింగ్ తొడగబోతుండగా అక్షర మెల్లగా ఆయన చెవి దగ్గరకు జరిగి, కాంట్రాక్ట్ రూల్స్ రాసుకోవడానికి రెడీగా ఉండు ఏసీపీ గారు. ఈ రోజు నుండి నువ్వు నా కస్టడీలోనే ఉన్నట్టే అని మెల్లగా గుసగుసలాడింది. విక్రమ్ కళ్ళలోని ఒక రకమైన ఆవేశం, కోపం వచ్చాయి. ఆయన రింగును ఆమె వేలికి కాస్త గట్టిగా నొక్కుతూ తొడిగాడు. ఆ నొప్పికి అక్షర కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. భేషజాలు, ఛాలెంజ్ల మధ్య అనుకున్నట్టుగానే విక్రమ్ అక్షరాల పెళ్లి జరిగిపోయింది. రామకృష్ణ గారి కోట్ల ఖర్చుతో అట్టహాసంగా పెళ్లి జరిపించారు. పెళ్ళయ్యాక అక్షరను తన బిజినెస్ సామ్రాజ్యానికి తగ్గ లగ్జరీ విల్లాకు తీసుకువెళ్దామని రామకృష్ణ గారు అనుకున్నారు. కానీ విక్రమ్ మాత్రం చాలా కరాఖండిగా తిరస్కరించాడు. ఆయన ఆర్కే గ్రూప్ వారసురాలుగా పెళ్లి చేసుకొని ఉండొచ్చు, కానీ నేను మాత్రం గవర్నమెంట్ డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ని, నా భార్యని నా క్వార్టర్స్లోనే ఉంటుంది అని విక్రమ్ క్వార్టర్స్కి అక్షరాను తీసుకొచ్చేశాడు. పోలీస్ క్వార్టర్స్ లోపల అక్షర తన లగేజ్ అంతటితో కలిసి ఇల్లాలు ల్యాండ్ అయ్యింది. ఇల్లంతా చాలా సింపుల్గా, పద్ధతిగా, విక్రమ్ స్టైల్కి తగ్గట్టుగా అంత డిసిప్లైన్డ్గా సర్ది ఉంది. ఒక్క వస్తువు కూడా అటు ఇటు కదలకుండా పక్కా రూల్స్తో ఉన్నాయి. విక్రమ్ రూమ్లో నుంచి
వచ్చి చేతులు కట్టుకొని బెడ్ మీద కూర్చున్న అక్షర ముందు నిలబడ్డాడు. అప్పటికే అక్షర పెళ్లి చీరలో కాకుండా చాలా కంఫర్టబుల్గా టీషర్ట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని చేతిలో ఐఫోన్ పట్టుకొని బెడ్ మీద అడ్డంగా పడుకొని ఉంది. హే, లేచి కూర్చో ముందు అన్నాడు విక్రమ్ తన పోలీసు వాయిస్తో. అక్షర చప్పున లేచి కూర్చుని సెల్యూట్ కొడుతున్నట్టుగా చెయ్యి పెట్టి, ఎస్ సార్. ఏంటి ఏసీపీ సార్ గారి ఆర్డర్ అంది నవ్వుతూ. విక్రమ్ తన ప్యాకెట్లో నుంచి ఒక వైట్ పేపర్ తీసి ఆమె ముందు పడేశాడు. అందులో కొన్ని పాయింట్స్ రాసి ఉన్నాయి. ఇదిగో, ఇవి ఈ ఇంటి రూల్స్. దీన్నే కాంట్రాక్ట్ రూల్స్ అనుకో. పాయింట్ నెంబర్ 1, ఈ ఇంట్లో నీ సోషల్ మీడియా అల్లరి రీల్స్ షూటింగ్లు అస్సలు కుదరవు. పాయింట్ నెంబర్ 2, నా పర్సనల్ వస్తువులను, నా ఫైల్స్ను నువ్వు అస్సలు టచ్ చేయకూడదు. అండ్ పాయింట్ నెంబర్ 3, మనం కేవలం నానమ్మ కోసం, మీ నాన్నగారి రెస్పెక్ట్ కోసమే ఈ పెళ్లి చేసుకున్నాం. కాబట్టి నా నుండి నా పర్సనల్ లైఫ్లోకి నువ్వు జోక్యం చేసుకోకూడదు. ఈ 6 నెలలు ఈ రూల్స్ పాటిస్తేనే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు, అర్థమైందా అని విక్రమ్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. అక్షర ఆ పేపర్ అందుకొని ఒక్కసారిగా చదివింది. ఆమె ముఖంలో భయం అస్సలు లేదు. పైగా ఒక వింతైన కంటినవ్వు వచ్చింది. ఆమె చకచక మంచం దిగి విక్రమ్ వైపు అడుగులు వేసింది. విక్రమ్ అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు. కానీ అక్షర ఆయన తన కాలర్ దగ్గరికి చేతులు పెట్టి తీసుకెళ్ళి తన షర్ట్ బటన్స్ సరిచేసుకుంటున్నట్టుగా నడుస్తూ చాలా దగ్గరగా వచ్చింది. రూల్స్ చాలా బాగున్నాయి ఏసీపీ గారు, కానీ ఈ అక్షర డిక్షనరీలోనే రూల్స్ అనే పదానికి తావులేదు. అయినా నాకంటే నీకు ఈ కాకి ఫైల్స్ రూల్స్ అంటేనే ఎక్కువ ఇష్టమా బావా అంటూ అతని కళ్ళలోకి తీక్షణంగా చూసింది అక్షర. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అన్నాడు విక్రమ్. ఆమె అంత దగ్గరగా వచ్చేసరికి అతని శ్వాస వేగం పెరిగింది. గుండె వేగంగా కొట్టుకోవడం ఆయనకి స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఈ రాత్రికి నీ రూల్స్ గౌరవిస్తాను, కానీ రేపటి నుండి నా ఈ పోలీస్ క్వార్టర్స్లో నా సామ్రాజ్యం ఎలా నడుస్తుందో చూడు అని అక్షర అతని చేతిలో ఉన్న పేపర్ని లాక్కొని గాల్లోకి విసిరేసింది. ఆ పేపర్ కాస్త గాల్లో తేలుతూ కింద పడింది. విక్రమ్ ఆమె ధైర్యానికి ఏం మాట్లాడాలో తెలియక కోపంగా రూమ్లో నుంచి బయటకు నడిచి హాల్లోని సోఫాలో పడుకోవడానికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటలు. విక్రమ్ అలవాటు ప్రకారం త్వరగా లేచి హాల్లోకి వచ్చాడు. కానీ రాగానే ఆయన కళ్ళు ఒక్కసారిగా బయళ్ళు కమ్మాయి. క్వార్టర్స్ ముందర ఉన్న చిన్న గార్డెన్ ఏరియా. అక్షర ఒక పెద్ద రింగ్ లైట్ స్టాండ్ పెట్టి లౌడ్ స్పీకర్ ఒక క్రేజీ ఐటమ్ సాంగ్ పెట్టి ఫుల్ వాల్యూమ్తో డ్యాన్స్ చేస్తూ రీల్ షూట్ చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న క్వార్టర్స్ కానిస్టేబుల్స్ వాళ్ళ భార్యలు అంతా తల ఒక కిటికీలో నుంచి నోరు వెలబెట్టుకొని చూస్తున్నారు. అక్షర అని విక్రమ్ గొంతు దించుకొని అరిచాడు. ఆ సౌండ్కి స్పీకర్ ఆగిపోయింది. అక్షర కెమెరా వైపు చూసి కట్ కట్ బావ ఎంట్రీ అదిరిపోయింది అంది అంటూ విక్రమ్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి బావా, మార్నింగే నా డ్యాన్స్ చూసి ఫ్లాట్ అయిపోయావా? ఎలా ఉంది నా స్టెప్పు అంది నవ్వుతూ. విక్రమ్ కోపంతో ఊగిపోతూ, ఇప్పుడే ఈ సామాన్ అంతా లోపల పడే, అస్సలు నా క్వార్టర్స్లోనే ఇలాంటి పనులు చేస్తావా? నా పరువు ఏం కావాలి అని అరుస్తుండగా సరిగ్గా అదే సమయంలో విక్రమ్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద కమిషనర్ గారి పేరు చూసి విక్రమ్ కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏసీపీ విక్రమ్. వెంటనే లొకేషన్కి. నగరంలో ఒక పెద్ద డ్రగ్స్ మాఫియా ముఠా యాక్టివ్ అయ్యింది. వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది. ఇప్పుడే రంగంలోకి దిగాలి అని కమిషనర్ ఆర్డర్ వేశారు. ఎస్ సార్, ఐ యామ్ ఆన్ మై వే సార్ అని ఫోన్ పెట్టేసి అక్షర వైపు ఒక పవర్ఫుల్ లుక్ ఇచ్చి ఇంటి లోపలికి వెళ్ళు, నేను వచ్చేసరికి ఈ రచ్చ అంతా క్లీన్ అయిపోవాలి అని చెప్పి చకచకా జీపెక్కి వెళ్ళిపోయాడు. కమిషనర్ ఆఫీసు నుండి వచ్చిన అర్జెంట్ కాల్తో ఏసీపీ విక్రమ్ నేరుగా స్పాట్కి చేరుకున్నాడు. సిటీ శివార్లలో ఉన్న ఒక పాడుబడిన గౌడన్ మీద విక్రమ్ తన టీంతో కలిసి దాడి చేశాడు.
అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై జరుగుతుంది. పోలీసులు చూడగానే మాఫియా ముఠా కాల్పులు జరపడం స్టార్ట్ చేసింది. కానీ మన ఏసీపీ విక్రమ్ అంత మాత్రం వెనక్కి తగ్గకుండా ఒంటి చేత్తో 3 క్రిమినల్స్ని గాల్లోకి లేపి కొట్టాడు. ఆ యాక్షన్ సీన్ తర్వాత డ్రగ్స్ కంటైనర్లతో పాటు ఆ గ్యాంగ్ లీడర్ని కాలర్ పట్టుకొని లాక్కొచ్చి జీప్లో పడేశారు. కానీ స్టేషన్కి వచ్చి ఆ క్రిమినల్స్ని 3rd డిగ్రీ చేసి విచారించినప్పుడు విక్రమ్కి మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది. సార్, ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనకాల ఉన్నది మేము కాదు సార్. ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథ్. ఆయన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చాటున ఈ దందా నడిపిస్తున్నాడు. వచ్చే వారం ఆర్కే గ్రూప్స్ జరిపే ఒక పెద్ద ఇంటర్నేషనల్ డీల్లోనే ఈ డ్రగ్స్ అన్నీ సిటీలో దాటపోతున్నాయి అని వణుకుతూ నిజం చెప్పాడు ఆ క్రిమినల్. ఆర్కే గ్రూప్స్ అనగానే విక్రమ్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఎందుకంటే అది తన మామగారి రామకృష్ణ గారి కంపెనీ, తన భార్య అక్షర సొంత సామ్రాజ్యం. రామకృష్ణ గారికి ఈ నిజం తెలుసా? ఒకవేళ ఆ కంపెనీ మీద రైడ్ చేస్తే అక్షర ఫ్యామిలీ పరువు బజారున పడుతుంది. కానీ డ్యూటీని ప్రాణంగా ప్రేమించే విక్రమ్ ఎవరు చేసినా వదిలిపెట్టే రకం కాదు. అదే రోజు రాత్రి పోలీస్ క్వార్టర్స్లో విక్రమ్ తీవ్రమైన ఆలోచనలతో చాలా గంభీరంగా ఇంటికి వచ్చాడు. హాల్లోనే అడుగు పెట్టగానే ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది. ఉదయం అంతా రచ్చ చేసిన అక్షర ఇప్పుడు హాల్లోనే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని చాలా సీరియస్గా ల్యాప్టాప్ ఏదో చూస్తుంది. విక్రమ్ రావడం గమనించి ల్యాప్టాప్ పక్కన పెట్టి లేచి నిలబడింది. ఏంటి బావా, మొహం అలా పెట్టావు? కేసు చాలా సీరియస్గా ఉందా అని అడిగింది. ఆమె వాయిస్లో ఎప్పుడు ఉండే అల్లరి తగ్గి కాస్త కేరింగ్ కనిపించింది. విక్రమ్ సోఫాలో కూర్చొని తల పట్టుకున్నాడు. అక్షర మెల్లగా వచ్చి ఆయన పక్కనే కూర్చుంది. తన చేతితో విక్రమ్ భుజం మీద తడుముతూ, ఏమైంది బావా, నీ క్వార్టర్స్లో నేను రీల్ చేశానని ఇంకా కోపంగా ఉన్నావా? ప్రామిస్ బావా, ఇంకెప్పుడు నీ పరువు పోయేలా బయట డ్యాన్స్ చేయను. నువ్వు అంత సీరియస్గా ఉంటే నాకు భయంగా ఉంది అంది అమాయకంగా. విక్రమ్ ఆమె వైపు చూశాడు. ఎప్పుడూ తనను ఆట పట్టించి తింగరపిల్ల కళ్ళలో తన మీద ఉన్న ప్రేమ ఆందోళన స్పష్టంగా కనిపించాయి. విక్రమ్ నెమ్మదిగా గొంతు సర్దుకొని, అక్షు, నీకు ఒక విషయం చెప్పాలి. మీ నాన్నగారి కంపెనీ ఆర్కే గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్ జగన్నాథ్ డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపాడు. వచ్చే వారం మీ కంపెనీ ద్వారానే పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగిపోతుంది అన్నాడు నేరుగా. ఆ మాట వినగానే అక్షర ఒక్కసారిగా షాక్తో సోఫాలో నుంచి లేచింది. వాట్, జగన్నాథ్ అంకులా? అసలు నమ్మను బావా. ఆయన మా నాన్నకు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్. మా కంపెనీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు అంది కళ్ళల్లో నీళ్లతో. క్రిమినల్స్ ముఖాలు అలానే ఉంటాయి అక్షు. నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆఫీస్ మీద రైడ్ చేస్తే ఏ తప్పు చేయని మీ నాన్నగారి పేరు కూడా బయటకు వస్తుంది. ఆర్కే గ్రూప్ షేర్స్ పడిపోతాయి అన్నాడు విక్రమ్. అక్షర తన కళ్ళల్లో తుడుచుకొని ఒక క్షణం ఆలోచించింది. ఆమెలోని అల్లరిపిల్ల మాయమైపోయి ఒక తెలివైన బిజినెస్ మ్యాన్ కూతురు బయటకు వచ్చింది. బావా, మా నాన్న పరువు, మా కంపెనీ నిజాయితీ నాకు ముఖ్యం. నువ్వు పోలీస్గా లోపలికి వెళ్తే గొడవ అవుతుంది. కానీ నేను ఆ కంపెనీకి కాబోయే వారసురాలిని. రేపు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. జగన్నాథ్ అంకుల్ పర్సనల్ క్యాబిన్లో నుంచి ఆ డ్రగ్స్ డీల్ తాలూకు ఒరిజినల్స్ ఫైల్, ల్యాప్టాప్ పాస్వర్డ్ నేను నీకు దొంగిలిచ్చిస్తాను. నువ్వు నన్ను నమ్ముతావా అంటూ విక్రమ్ చెయ్యి పట్టుకొని అడిగింది. విక్రమ్ ఆమె కళ్ళల్లోని పట్టుదల చూసి ఆశ్చర్యపోయాడు. ఈ తింగరి పిల్లలో ఇంతటి ధైర్యమ్మా, మెచ్యూరిటీ ఉన్నాయని ఆయన ఊహించలేదు. కానీ అది చాలా ప్రమాదం అక్షు. జగన్నాథ్ చాలా డేంజర్ మ్యాన్ అన్నాడు విక్రమ్ ఆందోళనగా. నా వెనుకల ఏసీపీ విక్రమ్ ఉన్నంత వరకు నన్ను ఎవడు ఏం చేయలేడు బావా అంటూ అక్షర గర్వంగా నవ్వింది. కానీ నాకు ఇదంతా
చేయాలి అంటే నాకు ఎనర్జీ కావాలి. ఏంటి తినడానికి ఏమైనా కావాలా? కాదు అని అంటూ విక్రమ్‌ని తోసి తన మీదకి చేరిపోయింది. ఏం చేస్తున్నావు? నేను బలవంతంగా రేప్ చేస్తున్నాను. అరవకు, నన్నుకు కోఆపరేట్ చెయ్యు అని తన షర్ట్ బటన్స్ విప్పడం మొదలుపెడితే వెంటనే మధ్యలో హ్యాపీ ఫ్లిప్ చేసి తన మీదకు చేరిపోయాడు విక్రమ్. గుటకలు మింగుతూ చూసింది. ఏంటి అక్షరకు భయమేస్తుందా? నాకా? నాకు ఏ భయం లేదు. అవునా నిన్ను అంటూ తన పెదవులతో అక్షర పెదవులను ముడిపెట్టి ఇన్ని రోజులు అక్షర మీద ఉన్న ఫీలింగ్స్ని బయట పెట్టి తనలో కలుపుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలు ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ హెడ్ ఆఫీస్ ముందర అక్షర బెంచ్ కారు వచ్చి ఆగింది. ఈరోజు అక్షర ఎప్పుడు వేసుకునే జీన్స్ టీషర్ట్ వేసుకోలేదు. ఒక పక్కా ప్రొఫెషనల్ బిజినెస్ ఉమెన్లా కాస్ట్లీ ఫార్మల్ సూట్లో వేసుకొని కంటకి నల్లటి రైబాన్ గ్లాసెస్ పెట్టుకొని కారు దిగింది. కారు దిగితేనే తన చెవికి ఉన్న బ్లూటూత్ ఇయర్ ప్యాడ్ని మెల్లగా టచ్ చేసింది. బావా, నేను ఆఫీస్ లోపలికి అడుగు పెడుతున్నాను. లైన్ క్లియర్గా ఉందా అని చాలా లో వాయిస్తో అడిగింది. సిటీ కంట్రోల్ రూమ్లో హెడ్సెట్ పెట్టుకుని 100 మంది క్రిమినల్స్ డేటా స్క్రీన్ల ముందర కూర్చొని ఉన్న ఏసీపీ విక్రమ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. అతని చేతులు చెమటలు పట్టాయి. ఎంతోమంది సిన్సియర్ ఆఫీసర్లను ఆపరేషన్లకు పంపించినప్పుడు కూడా లేని టెన్షన్ ఈరోజు ఈ తింగర్ పిల్ల ఆఫీస్లోకి వెళ్తుంటే ఆయనకు కలుగుతుంది. అక్షు, చాలా జాగ్రత్త. జగన్నాథ్ కంటికి చాలామంది పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. నీకు ఏమాత్రం తేడా అనిపించినా ఆపరేషన్ ఆపేసి బయటకు వచ్చేసే. ఐ ఆమ్ ట్రాకింగ్ యువర్ లొకేషన్ అని అన్నాడు విక్రమ్ వాయిస్లో ఆందోళనను దాచుకుంటూ. కూల్ బావా, నీ భార్య ఎంత తింగరదో అంత టాలెంటెడ్ కూడా. జస్ట్ వాచ్ మై పర్ఫార్మెన్స్ అని నవ్వుతూ అక్షర ఆఫీస్ లిఫ్ట్ ఎక్కింది. వైస్ ప్రెసిడెంట్ జగన్నాథ్ క్యాబిన్. జగన్నాథ్ తన లగ్జరీ క్యాబిన్లో కూర్చొని సిగార్ కాలుస్తూ ఒక ఇంటర్నేషనల్ స్మగ్లర్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు. వచ్చే శుక్రవారం ఆర్కే గ్రూప్స్ నుండి వెళ్ళే క్రిమినల్ కంటైనర్స్లోనే మాల్ లోడ్ అవుతుంది. ఈసారి డీల్ వాల్యూ 500 కోట్లు అని చెప్తూ కుటిలంగా నవ్వుతున్నాడు. సరిగ్గా అప్పుడే డోర్ గట్టిగా తెరుచుకుంది. అక్షర చాలా స్టైలిష్గా లోపలికి నడుచుకుంటూ వచ్చింది. హాయ్ జగన్నాథ్ అంకుల్ అని అంటూ చాలా క్యాజువల్గా వెళ్ళి ఆయన ముందర ఉన్న సోఫాలో కూర్చుంది. జగన్నాథ్ కంగారుగా ఫోన్ కట్ చేసి ముఖంలో నవ్వు తెచ్చుకుంటూ, అరే అక్షు బేటా, నువ్వా? పెళ్ళయ్యాక అస్సలు ఆఫీస్ వైపే రావు అనుకున్నాను. నీ మొగుడు ఏసీపీ విక్రమ్ చాలా స్ట్రిక్ట్ కదా, నిన్ను ఎలా పంపించాడు అని ఆరా తీశాడు. అబ్బా, ఆయన గురించి ఎందుకు అంకుల్, ఎప్పుడూ డ్యూటీ రూల్స్ అంటూ చంపేస్తున్నాడు. అందుకే బోరు కొట్టి మన కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చాను. నాన్నగారు కూడా నన్ను బిజినెస్ నేర్చుకోమన్నారు కదా, అందుకే. మీ ల్యాప్టాప్లో వచ్చే వారం జరిగే ఇంటర్నేషనల్ డీల్ ఫైల్స్ చూపిస్తారా అంది అక్షర ఏమాత్రం అనుమానం రాకుండా, చాలా అమాయకంగా కళ్ళు తిప్పుతూ. జగన్నాథ్ లోపల కాస్త కంగారు పడ్డాడు. ఆ ల్యాప్టాప్లోనే డ్రగ్స్ స్మగ్లింగ్ తాలూకు ఒరిజినల్ డేటా అంతా ఉంది. అది ఆ ఫైల్స్ ఇంకా రెడీ అవ్వలేదు అక్షు. అయినా నీకెందుకు ఈ బిజినెస్ తలనొప్పులు? నువ్వు వెళ్ళి క్యాంటీన్లో కాఫీ తాగు, నేను మీ నాన్నతో మాట్లాడతాను అని జగన్నాథ్ కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. సరే అంకుల్, మీ ఇష్టం, కానీ నాకు ఆకలి వేస్తుంది. నా కోసం ఒక మంచి శాండ్విచ్ జ్యూస్ ఆర్డర్ ఇస్తారా అంది అక్షర. జగన్నాథ్ వెంటనే ఇంటర్కామ్ అందుకొని, హలో క్యాంటీన్ ఆఫీస్ నుండి మేడం కోసం అని ఆర్డర్ ఇస్తున్నాడు. ఆయన దృష్టి ఇంటర్కామ్ మీదకు వెళ్ళిన ఒక్క సెకండ్ గ్యాప్లో అక్షర తన చేతిలో ఉన్న ఒక చిన్న బ్లూ కలర్ సీక్రెట్ పెన్ డ్రైవ్ని జగన్నాథ్ టేబుల్ వెనకాల ఉన్న మెయిన్ సర్వర్ CPU పోర్టుకి చకచక కనెక్ట్ చేసింది.
ఆ పెన్ డ్రైవ్ కనెక్ట్ అవ్వగానే కంట్రోల్ రూమ్లో ఉన్న విక్రమ్ స్క్రీన్ మీద డేటా క్లోనింగ్ స్టార్టెడ్. 10%, 20% అని రావడం మొదలైంది. విక్రమ్ ఆనందంతో ఎస్ అక్షు, డేటా ట్రాన్స్ఫర్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ 2 minutes, నువ్వు ఆయన అలానే మాటల్లో పెట్టాలి అన్నాడు బ్లూటూత్లో. కానీ సరిగ్గా అదే సమయంలో జగన్నాథ్ ఆర్డర్ ఇచ్చి ఫోన్ కింద పెట్టాడు. మెల్లగా టేబుల్ వైపు చూసిన అక్షయ్కు సిపియు వెనకాల బ్లూ లైట్ బ్లింక్ అవుతూ కనిపించింది. ఆయన కళ్ళు ఒక్కసారిగా సీరియస్గా మారాయి. అక్షు, ఏంటిది నీ వెనకాల? ఆ బ్లూ లైట్ ఏంటి అంటూ జగన్నాథ్ సోఫాలో నుంచి కోపంగా లేచి నిలబడ్డాడు. కంట్రోల్ రూమ్లో ఉన్న విక్రమ్ గుండె ఆగినంత పనైంది. అక్షు, డేటా ఇంకా 60% దగ్గరే ఉంది. జగన్నాథ్ నేను గమనిస్తున్నాడు, కేర్ఫుల్ అని అరిచాడు విక్రమ్. జగన్నాథ్ కళ్ళు సిపియు వెనకాల బ్లూ లైట్ బిల్డింగ్ మీద పడటం, కంట్రోల్ రూమ్లో విక్రమ్ స్క్రీన్ మీద డేటా ఇంకా 75% దగ్గర ఆగి ఉండడంతో సిచ్యువేషన్ ఒక్కసారిగా పీక్ టెన్షన్కి వెళ్ళిపోయింది. జగన్నాథ్ అనుమానంగా టేబుల్ వైపు అడుగులు వేస్తుంటే విక్రమ్ ఇయర్ ప్యాడ్లో అక్షు, డేటా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ 30 seconds, ఆయన ఎలాగైనా ఆపు అని కంగారుగా అరిచాడు. విక్రమ్ ముఖం అంతా చెమటలు పట్టేశాయి. కానీ మన అక్షర ఏమాత్రం బెదరలేదు. జగన్నాథం టేబుల్ వెనక్కి వెళ్ళిపోతుండగా అక్షర ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ సోఫాలో నుంచి కింద పడిపోయింది. అమ్మో, నా కాలు నరాలు పట్టేస్తున్నాయి అంకుల్, నొప్పి చచ్చిపోతున్నాను అంటూ 2 చేతులతో కాలు పట్టుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది. జగన్నాథ్ ఒక్కసారిగా కంగారు పడి కదలకుండా ఆగిపోయాడు. ఏమైంది అక్షు, సడన్గా ఏమైంది అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. నాకు చిన్నప్పటి నుండి అంతే అంకుల్, సడన్గా కాలు నరం లాగేస్తుంది, ప్లీజ్ ఆ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వండి ప్లీజ్ అంటూ అక్షర కన్నీళ్ళు పెట్టుకున్నంత పని చేస్తూ అంది. జగన్నాథ్ వెనక్కి తిరిగి టేబుల్ మీదున్న వాటర్ బాటిల్ అందుకునే లోపు విక్రమ్ స్క్రీన్ మీద డేటా క్లోనింగ్ 100% సక్సెస్ఫుల్ అని గ్రీన్ కలర్ మెసేజ్ పడింది. అక్షు, వర్క్ అయిపోయింది, పెన్ డ్రైవ్ తీసేసి ఇమీడియట్గా బయటకు వచ్చాయి అని విక్రమ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అరిచాడు. జగన్నాథ్ నీళ్ళ బాటిల్ తెచ్చి ఇచ్చే గ్యాప్లో అక్షర చాలా స్పీడ్గా సర్వర్ నుండి పెన్ డ్రైవ్ లాగేసి తన కోట్ ప్యాకెట్లో దాచేసింది. వాటర్ తాగి, అబ్బా ఇప్పుడు కొంచెం తగ్గింది అంకుల్, థ్యాంక్ యూ సో మచ్, నాకెందుకు ఆకలి కూడా చచ్చిపోయింది, నేను కార్లో రెస్ట్ తీసుకుంటాను, నాన్న అడిగితే చెప్పండి అంటూ జగన్నాథ్కి కొన్ని కోలుకునే ఛాన్స్ ఇవ్వకుండా చకచక క్యాబిన్ డోర్ తెరుచుకొని బయటకు వచ్చేసింది. ఆఫీస్ బయట లిఫ్ట్ దిగి ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో రాగానే అక్షర గుండె వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. అంతసేపు బిల్డప్ ఇచ్చిన తింగర్ పిల్ల ఒక్కసారిగా కారు వెనక సీట్లో కూలబడిపోయింది. సరిగ్గా అప్పుడే కార్ డోర్ తెరుచుకొని సివిల్ డ్రెస్, నార్మల్ షర్ట్, జీన్స్లో ఉన్న విక్రమ్ లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఆయన ముఖంలో ఇప్పటివరకు ఉన్న టెన్షన్ అంతా పోయి అక్షరను సేఫ్గా చూడగానే కళ్ళల్లో ఒక వింతైన ఆనందం కనిపించింది. అక్షర వణుకుతున్న చేతులతో తన పాకెట్లో నుంచి ఆ బ్లూ పెన్ డ్రైవ్ తీసి చేతులు పెట్టింది. ఇదిగో బావా, నువ్వు అడిగిన సాక్ష్యం, నీ తింగర పల్లం టాస్క్ పూర్తి చేసింది అంది. విక్రమ్ ఆ పెన్ డ్రైవ్ వైపు, ఆ తర్వాత అక్షర వైపు చూశాడు. అంత పెద్ద మాఫియా లీడర్ ముందే అంత ధైర్యంగా నిలబడి తన కుటుంబం కోసం, తన డ్యూటీ కోసం ప్రాణాలకు తెగించిన అక్షరను చూడగానే అతనికి ఆమె మీద విపరీతమైన గౌరవం, అంతకు మించి ప్రేమ ముంచెత్తాయి. ఏ రూల్స్, కాంట్రాక్ట్లు అంటూ దూరంగా పెట్టాలని చూశాడు. ఆ రూల్స్ అన్నిటినీ పక్కన పెట్టి విక్రమ్ ఒక్కసారిగా అక్షరను గట్టిగా తన కగుట్లోకి లాక్కున్నాడు. అక్షర షాక్తో కళ్ళు పెద్దవి చేసింది. ఎప్పుడు సీరియస్గా ఉండే తన మొగుడు ఇప్పుడు ఇలా హగ్ చేసుకునేసరికి ఆమె గుండె లయ తప్పింది. థ్యాంక్ యూ అక్షు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నువ్వు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను.
నీకేమైనా అయి ఉంటే నేను తట్టుకోలేకపోయేవాడిని అన్నాడు విక్రమ్. అతని వాయిస్లో ఆర్ద్రత అక్షరను కదిలించేసింది. అక్షర మెల్లగా విక్రమ్ వెన్ను తడుతూ కొంటిగా నవ్వింది. అబ్బాయి ఏంటి ఏసీపీ గారు, కాంట్రాక్ట్ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి నన్ను ఇంత గట్టిగా హక్ చేసేసుకున్నారు. అయినా నీ కౌగిలి ఇక్కడ చాలా బాగుంది బావా అంది అతని చెవులలో. విక్రమ్ నవ్వుతూ ఆమెను వదిలి పద, ముందు నిన్ను సేఫ్గా క్వార్టర్స్కి పంపిస్తాను. ఈ పెన్ డ్రైవ్లో ఉన్న ఆధారాలతో ఈ రాత్రికే జగన్నాథ్ పని ముగిస్తాను అన్నాడు గంభీరంగా. విక్రమ్ అక్షరను సురక్షితంగా పోలీస్ క్వార్టర్స్లోకి దింపేసి ఆ పెన్ డ్రైవ్ తీసుకొని వెంటనే సిటీ హెడ్ క్వార్టర్స్కి బయలుదేరాడు. పెన్ డ్రైవ్ను సిస్టమ్కి కనెక్ట్ చేసి డేటా ఓపెన్ చేయగానే అందులో జగన్నాథ్ జరిపిన వందల కోట్ల డ్రగ్స్ డీల్స్, ఇంటర్నేషనల్ స్మగ్లర్ల అడ్రస్లు అన్నీ స్పష్టంగా కనిపించాయి. పర్ఫెక్ట్, సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా జగన్నాథ్ను అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇష్యూ చేయండి అని విక్రమ్ తన టీంకి ఆర్డర్ ఇచ్చాడు. సరిగ్గా విక్రమ్ తన ఫోర్స్ని అంతా వేసుకొని బయలుదేరుతుండగా ఆయన పర్సనల్ ఫోన్కి ఒక అన్నౌన్ నెంబర్ నుండి ఒక వీడియో కాల్ వచ్చింది. విక్రమ్ కాల్ లిఫ్ట్ చేయగానే స్క్రీన్ మీద కనిపించిన దృశ్యాన్ని ఆయన చేతిలో ఉన్న గన్ కాస్త కింద పడిపోయినంత పని అయింది. అటువైపు ఆర్కే గ్రూప్స్ అధినేత రామకృష్ణ గారు ఒక కుర్చీకి కట్టేసి ఉన్నారు. ఆయన నోటికి ప్లాస్టర్ వేసింది. ఆయన వెనుకల జగన్నాథ్ చేతిలో గన్ పట్టుకొని కుటిలంగా నవ్వుతూ నిలబడ్డాడు. హలో ఏసీపీ సార్, విక్రమ్ గారు, ఎలా ఉంది సర్ప్రైజ్ అన్నాడు జగన్నాథ్ రాక్షసంగా నవ్వుతూ. జగన్నాథ్, ఎంత ధైర్యం ఉంటే రామకృష్ణ మావయ్య గారిని కిడ్నాప్ చేస్తావురా, నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను నా కొడుక అని విక్రమ్ గర్జించాడు. అంత సీన్ లేదు ఏసీపీ. నీ పెళ్ళం అక్షర నా క్యాబిన్కి వచ్చి పిల్లి మొగ్గలు వేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నా పర్సనల్ సర్వర్ చెక్ చేసుకుంటే డేటా క్లోన్ అయినట్టు తెలిసింది. నీకు మీ మామగారి ప్రాణం కావాలా లేక ఆ డ్రగ్స్ సాక్ష్యాలు కావాలా? ఈ రాత్రి 12 గంటలకల్లా ఆ ఒరిజినల్ పెన్ డ్రైవ్ తీసుకొని సిటీ శివార్లలో ఉన్న నా పాత ఫామ్ హౌస్కి నువ్వు ఒక్కడివే రావాలి. పోలీస్ ఫోర్స్ వచ్చిందో నీ మామగారి శవాన్ని కూడా నువ్వు చూడలేవు అని జగన్నాథ్ ఫోన్ కట్ చేశాడు. పోలీస్ క్వార్టర్స్లో ఈ విషయం ఎలాగోలాగా అక్షరకు తెలిసింది. తండ్రి ప్రమాదంలో ఉన్నాడనేసరికి అక్షర గుండె పగిలిపోయింది. ఏడుస్తూ విక్రమ్ దగ్గరికి వచ్చి, బావా, నాన్నకు ఏమీ అవ్వకూడదు బావా, ప్లీజ్ నాన్నని కాపాడు అంటూ ఆయనను పట్టుకొని రోధించింది. విక్రమ్ ఆమె భుజాలు పట్టుకొని గట్టిగా కదిపాడు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏసీపీ విక్రమ్ భార్య ఎప్పుడు ఏడవకూడదు. జగన్నాథ్ నన్ను ఒక్కడినే రమ్మన్నాడు కాబట్టి నేను వెళ్తాను. కానీ వాడికి తెలీదు నేను ఒంటరిగా వెళ్తున్నా. నా వెనకాల నా డిపార్ట్మెంట్ అంతా వైర్లెస్ నెట్వర్క్తో అలర్ట్గా ఉంటుందని. నువ్వు ఇంట్లోనే ఉండు అని విక్రమ్ తన సర్వీస్ రివాల్వర్ని లోడ్ చేసుకున్నాడు. కానీ అక్షర కన్నీళ్లు తుడుచుకొని విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళలో భయం పోయి మళ్ళీ పట్టుదల వచ్చింది. లేదు బావ, నేను ఇంట్లో కూర్చోను. జగన్నాథ్ ఫామ్ హౌస్ మ్యాప్ లోపల ఉన్న సీక్రెట్స్ రూమ్స్ అని నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నేను నాన్నతో కలిసి అక్కడికి చాలాసార్లు వెళ్ళాను. నువ్వు మెయిన్ డోర్ నుండి వెళ్తుంటే నేను వెనుక రూట్ నుండి వెళ్ళి నాన్నను విడిపిస్తాను. ప్లీజ్ బావా, నన్ను నీతో రానివ్వు. నేను నీకు అడ్డుపడను, నీకు తోడుగా ఉంటాను అంది. విక్రమ్ ఒక క్షణం ఆలోచించాడు. ఈ అల్లరి పిల్ల ధైర్యం ముందే చూశాడు కాబట్టి ఈసారి ఆమెను నమ్మక తప్పలేదు. సరే, కానీ నేను చెప్పినట్టు వినాలి అని ఆమెకు కూడా ఒక చిన్న సేఫ్టీ గన్ ఇచ్చాడు. అర్ధరాత్రి 11:45 గంటలు. జగన్నాథ్ ఫామ్ హౌస్ చుట్టూ దట్టమైన చీకటి, పెద్ద చెట్లు. ఫామ్ హౌస్ చుట్టూ జగన్నాథ్ ప్రైవేట్ గుండాలు ఆయుధాలతో పహారా కాస్తున్నారు. విక్రమ్ తన చేతిలో పెన్ డ్రైవ్ పట్టుకొని చాలా గంభీరంగా మెయిన్ గేట్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన్ని చూడగానే గుండాలు అలర్ట్ అయ్యారు.
సరిగ్గా అదే సమయంలో ఫామ్ హౌస్ వెనుక వైపు ఉన్న కిటికీ గుండా అక్షర చాలా సైలెంట్గా పులిలా లోపలికి దూకింది. చేతిలో గన్ పట్టుకొని గోడల చాటున దాక్కుంటూ తన తండ్రి ఉన్న రూమ్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టింది. హాల్ లోపల జగన్నాథ్ సోఫాలో కూర్చొని ఉన్నాడు. విక్రమ్ లోపలికి రాగానే వెల్కమ్ ఏసీపీ, తెచ్చావా పెన్ డ్రైవ్ అని అడిగాడు కుటిలంగా నవ్వుతూ. ఇదిగో పెన్ డ్రైవ్, ముందు రామకృష్ణ గారిని వదిలి అని విక్రమ్ పెన్ డ్రైవ్ టేబుల్ మీద పెట్టాడు. అంత ఈజీగా వదిలేస్తే నేను జగన్నాథ్ని ఎందుకు అవుతాను బాస్? పెన్ డ్రైవ్ నాకు దొరికేసింది. ఇక ఈ సిటీకి ఏసీపీ అయినా నువ్వు, ఈ బిజినెస్ కింగ్ అయిన రామకృష్ణ ఇద్దరూ ఈ రాత్రికి ఇక్కడే సమాధి అయిపోతారు అని జగన్నాథ్ గట్టిగా నవ్వుగానే చుట్టూ ఉన్న గుండాలు విక్రమ్ వైపు గన్స్ గురిపెట్టారు. విక్రమ్ ముఖంలో అస్సలు భయం లేదు. అయినా మెల్లగా తన బ్లూటూత్ వైపు చేయి తీసుకెళ్ళాడు. అక్షు, నువ్వు నాన్నను రీచ్ అయ్యావా అని మైండ్లో అనుకున్నాడు. జగన్నాథ్ గుండాలు విక్రమ్ వైపు గన్స్ గురిపెట్టి చుట్టుముట్టేసరికి ఫామ్ హౌస్ వెనుక వైపున్న సీక్రెట్ రూమ్లోనికి అక్షర చాలా సైలెంట్గా అడుగుపెట్టింది. అక్కడ కూర్చెక్కి కట్టేసి ఉన్న తన తండ్రి రామకృష్ణ గారిని చూడగానే ఆమె కళ్ళు చెమర్చాయి. అక్షర చప్పున వెళ్ళి ఆయన నోటుకున్న ప్లాస్టర్ తీసి చేతి కట్లు విప్పేసింది. నాన్న, ఏం భయం లేదు. నీ కూతురు, నీ అల్లుడు వచ్చేశారు. నువ్వు మెల్లగా వెనుక రూట్ నుండి బయటకు వెళ్ళి కారులో కూర్చో అని తండ్రిని సురక్షితంగా బయటికి పంపించేసింది. కానీ ఇప్పుడు తన భర్త ఏసీపీ విక్రమ్ని కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. అక్షర ఒక్క క్షణం ఆలోచించింది. అక్కడ 10 మంది గుండాలు ఉన్నారు. బావ ఒక్కడే ఉన్నాడు. నేను గన్ పట్టుకొని వెళ్తే సినిమా స్టైల్లో కాల్పులు జరిగి ఎవరికొకరికి దెబ్బ తగులుతుంది. అలా కాకుండా నా థింగర్ స్టైల్లోనే వీళ్ళకి బురుడి కొట్టించాలి. ఎలా అని మనసులో ఒక పక్క ప్లాన్ వేసుకుంది. మెయిన్ హాల్ లోపల చావడానికి రెడీగా ఉండు ఏసీపీ అంటూ జగన్నాథ్ విక్రమ్ వైపు గన్ గురిపెట్టాడు. విక్రమ్ కూడా అలర్ట్ అయ్యి గుండాల మీదకు దూకడానికి పొజిషన్ తీసుకున్నాడు. సరిగ్గా అదే సెకండ్లో ఫామ్ హౌస్ లౌడ్ స్పీకర్లో నుంచి ఒక్కసారిగా ధూమ్ ధూమ్, పోలీసు వస్తున్నారు లకలకలక అంటూ కేజీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫుల్ వాల్యూమ్తో మోగింది. దాంతోపాటు హాల్లోని డిస్కో లైట్లు చకచకా కలర్స్గా మారుతూ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఆ సడన్ మ్యూజిక్కి, లైటింగ్స్కి జగన్నాథ్ ఆయన గుండాలు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటిది, అసలు ఏం జరుగుతుంది అని చుట్టూ చూడటం మొదలుపెట్టారు. అప్పుడే హాల్లోని మెయిన్ ఎంట్రన్స్ డోర్ తెరుచుకొని అక్షర ఒక చేతిలో పెద్ద రింగ్ లైట్ స్టాండ్, ఇంకో చేతిలో ఐఫోన్ పట్టుకొని చాలా స్టైలిష్గా డ్యాన్స్ స్టెప్స్ వేస్తూ లోపలికి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఫోన్ కెమెరా ఆన్ చేసి గుండాలందరి వైపు తిప్పుతూ గట్టిగా అంది, హాయ్ మై డియర్ 1 మిలియన్ ఫాలోవర్స్. ఈరోజు మన క్రేజీ ప్రాంక్ ఛాలెంజ్ ఏంటో తెలుసా? లైవ్ డ్రగ్స్ మాఫియా రైడ్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ జగన్నాథ్ అంకుల్, ఆయన వెనుక ఉన్న గుండాలు అంతా ఒరిజినల్ క్రిమినల్స్. ఈ లైవ్ వీడియో ఆల్రెడీ సిటీ పోలీస్ కమిషనర్ పేజ్కి పబ్లిక్ అందరికీ షేర్ అయిపోయింది. కమ్ ఆన్ గైస్, వీళ్ళ ముఖాలు స్పష్టంగా చూసి స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వాట్, లైవ్ వీడియోనా అని జగన్నాథ్ ముఖం అప్రయత్నంగా కెమెరా వైపు తిప్పాడు. గుండాలు కూడా కంగారు పడి తమ ముఖాలను దాచుకోవడానికి గన్స్ పక్కన పెట్టి చేతులు అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళు అలా డిస్ట్రాక్ట్ అయిన ఆ ఒక్క క్షణం మన ఏసీపీ విక్రమ్ అసలు వదలలేదు. విక్రమ్ చిరుతుపులిలా గాల్లోకి లేచి ముందున్న 2 గుండాలు గన్స్ లాక్కొని కింద పడేశాడు. ఆ తర్వాత ఒంటి చేత్తో జగన్నాథ్ కాలర్ను పట్టుకొని, నా భార్యతోనే గేమ్స్ ఆడతావరా నా కొడుక అంటూ ముఖం మీద గట్టిగా ఒకటిచ్చాడు. ఆ దెబ్బకి జగన్నాథ్ సోఫా అవతల పడిపోయాడు. మిగతా గూండాలు విక్రమ్ వైపు వచ్చేలోపే ఫామ్ హౌస్ తలుపులు బద్దలు కొట్టేశారు.
కొట్టుకుంటూ సైరన్లతో వందల మంది పోలీసులు లోపలికి దూసుకొచ్చాడు. కానిస్టేబుల్స్ సుబ్బు తన టీంతో కలిసి గుండెలందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అరెస్ట్ చేసేశాడు. జగన్నాథ్కి విక్రమ్ హ్యాండ్ కప్స్ వేస్తుంటే అక్షర చకచక కెమెరాతో విక్రమ్ ముందుకు వచ్చింది. బావా, ఒక్కసారి కెమెరా వైపు చూసి నీ సిగ్నేచర్ కాకి స్మైల్ ఇవ్వు బావా, మన రీల్ ఇప్పుడే ట్రెండింగ్లోకి వెళ్తుంది అంది కన్ను గీటుతూ. విక్రమ్ నవ్వు ఆపుకోలేక కెమెరా వైపు చూసి తల పట్టుకున్నాడు. కానీ ఈసారి అతని ముఖంలో కోపం లేదు. తన భార్య తింగరతనం వెనుకున్న తెలివికి మురిసిపోతున్న ఆనందం మాత్రమే ఉంది. 3 నెలల తర్వాత పోలీస్ క్వార్టర్స్ లోపల గార్డెన్ ఏరియా. ఈసారి కూడా ఒక పెద్ద రింగ్ లైట్ స్టాండ్ ఉంది. కాకపోతే ఈరోజు రీల్స్ షూట్ చేస్తుంది ఒంటరిగా కాదు, అక్షర కాదు, ఆమె పక్కన ఏసీపీ విక్రమ్ కూడా ఉన్నాడు. అతను కాకి యూనిఫామ్ వేసుకొని చాలా గంభీరంగా నిలబడి ఉంటే అక్షర అతని చేయి పట్టుకొని డాన్స్ చేస్తుంది. రీల్ ముగిస్తూ అక్షర కెమెరా వైపు చూసి, సో ఫ్రెండ్స్, చూసారుగా మా కాంట్రాక్ట్ మ్యారేజ్ రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసి ఈ స్ట్రిక్ట్ ఏసీపీ గారు ఇప్పుడు పూర్తిగా ఈ అల్లరి పిల్ల కస్టడీలోకి వచ్చేశారు అని అంది. విక్రమ్ నవ్వుతూ అక్షరాన్ని తన వైపుకి తిప్పుకొని అందరి ముందు ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. కట్ సూపర్ బావా, ఈ రీల్స్కి కన్ఫామ్గా 2 మిలియన్ లైక్స్ వస్తాయి అంటూ అక్షర విక్రమ్ కాగిలిలో నవ్వుతూ బందీ అయిపోయింది. అలా ఆ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రూల్స్, ఈ అల్లరి పిల్ల అల్లరి రీల్స్ మధ్య వాళ్ళ లైఫ్ సరికొత్తగా హ్యాపీగా సాగిపోయింది. సమాప్తం. ది ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మరి కొంచెం మంచి కథతో మీ ముందుకు వస్తాను.